మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలను నడిదములకు ఏర్పాటు చేయడం వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు ఈ విధంగా రాయబడినవి. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలువాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. భక్తుడైన పేతురు తన పత్రికను అనగా ఆయా దేశాల్లో చెదరి ఉన్న విశ్వాసులకు శుభమని చెప్పి పత్రిక ప్రారంభించి దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో ప్రభు తనకు అనుగ్రహించిన ఉన్నతమైన స్థితిని బట్టి మీరు ఒకనికి ఒకడు లోబడి ఉండుడి అంటున్నాడు. అంటే పరిచర్యలో, సంఘ పరిచర్యలో విశ్వాసులుగా సంఘం పట్ల మీ ప్రవర్తన విధానము, సంఘములందు మీరు ఎట్టివారై ఉండాలో, దేవుడు మీకు అనుగ్రహించిన వాటిని ఏ విధంగా మీరు ఆత్మ సంబంధమైన విషయాల చేత వాక్యానుసారంగా మీరు జీవించాలో అనే విషయాలను పేతురు ఇక్కడ తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే నేడు సమాజములో, సంఘములో దేవుని బిడ్డలైన వారు ప్రవర్తించవలసిన విధానము, వారు ఏ విధంగా ప్రవర్తిస్తే అది వారికి ఆశీర్వాదము, దీవెనకరము చెప్తూ తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని అంటున్నాడు. అంటే క్రీస్తు పరిచర్యలో, ప్రభు పరిచర్యలో దేవుడు తను పిలిచినప్పుడు తనకు అప్పజెప్పిన బాధ్యత కలిగిన మరి సేవకుడిగా, మరి శిష్యుడిగా తాను ఈ మాటను తెలియజేస్తున్నాడు. అందుకనే తోటి పెద్దను అంటున్నాడు, క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని అంటున్నాడు. అంటే ప్రభు ఏ విధంగా అయితే ఆ పరిచర్య చేశారో అందు ప్రధానమైన వ్యక్తిగా తాను ఉన్నప్పుడు ఆ విషయాలను గురించి చెప్తూ బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను అంటున్నాడు. అంటే దేవుని యొక్క బయల్పు, దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన మన పట్ల చేసిన కార్యాలు, మన యందు ఆయన చూపించిన ప్రేమ, ఇవన్నీ కూడా పేతురు తన పత్రిక ద్వారా చెప్తూ అంటున్నాడు, బయలుపరచబడబోవు మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను అంటున్నాడు. అంటే నేడు మీరు ఏ పెద్దరికాన్ని అయితే, ఏ అధికారాన్ని అయితే మీరు కలిగి ఉంటున్నారో అది దేవుడు మీకు ఇచ్చిందనే విషయాన్ని మీరు మర్చిపోకుండా దాని విషయంలో మీరు తగు జాగ్రత్త కలిగి దైవానుసాంభూతులుగా, దైవ చిత్తానుసారంగా జీవించండి అనే విషయాన్ని చెప్తూ ఒక హెచ్చరిక మాటగా తాను ఈ పత్రిక చెప్తున్నాడు. మీలో పెద్దలను హెచ్చరించుచున్నాను అంటాడు. అంటే ఒకవేళ మీరు ఆ విధంగా లేకపోతే ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్తూ, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడు అంటున్నాడు. అంటే పరిచర్యలో దేవుడు మీకు అప్పచెప్పిన బాధ్యత, సంఘములో మీరు ప్రవర్తించవలసిన విధానం, దేవుని పనిలో మీరు పాలువారై ఉన్నారు తప్ప మీ ఇష్టానుసారంగా మీ జ్ఞానం చేత, మీ తెలివి చేత, మీ ఆలోచనల చేత మీరు ప్రవర్తించొద్దు. కాబట్టి
దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను తెలియజేస్తున్నాడు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం అంటాడు. అంటే నీకున్న దాన్ని బట్టి, నీకున్న హోదాన్ని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి కాదు. దేవుని చిత్తము, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దేవుని చిత్తం ఉండాలి. ఆ దేవుని చిత్తాన్ని జరిగించడంలో నీ మనస్సు, నీ హృదయము అంగీకృతం కాబడినప్పుడే నీవు ఆ పనిలో నమ్మకంగాను యథార్థంగా ఉంటావనే విషయాన్ని మరి తోటి పెద్దగా దాని మాటలను పేతురు పత్రిక ద్వారా రాస్తూ అంటున్నాడు. దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనస్సుతో అంటున్నాడు. అంటే ఈ పరిచర్య చేయడం వల్ల మాకేదో కలిసి వస్తుంది, మేమేదో కూడబెట్టవచ్చు అని మాత్రం మీరు అనుకోకండి. ఒక ఆశ, ఆలోచన మీరు కలిగి ఉండక దేవునికి ఇష్టలుగా, దేవుని ఉద్దేశాలకు, దేవుని ఆలోచనకు తగినట్లుగా మీరు ఆత్మ సంబంధులుగా మీరు జీవించండి అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయండి అన్నాడు. అంటే సంఘము నుండి విశ్వాసాలను, సంఘ పరిస్థితులను, సంఘంలో ఉన్న లోటుపాట్లు ఇవన్నీ కూడా పేతురు అక్కడ ఎత్తి చూపుతున్నాడు. అంటే ఏంటంటే దేనికంటే, అంటే దేవుని యొక్క ఉద్దేశాల కంటే మరి ఇహ సంబంధమైన వాటి మీద ఎక్కువ మనస్సు కలిగి ఉంటున్నారు కాబట్టి, అంటే ఉద్దేశాలు, ఆలోచనలు సరైనవి కావు, అవి మీకు ప్రమాదకరము, అవి మిమ్మల్ని నాశనాన్ని నడిపించేవి, అది దేవుని చిత్తం కాదు. కాబట్టి మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయడు అంటున్నాడు. అంటే మీరు సరిగా ఉండండి, విశ్వాసులను సరిగా ఉంచండి, వారిని విశ్వాసంలో దేవుని యొద్దకు నడిపించండి. ఇది ఆత్మ సంబంధమైన దేవుని మాటగా పేతురు ఈ మాటలను చెప్తున్నాడు. మీరు ఒకరికొకడు లోబడి ఉండండి. నాకు అధికారం ఉంది కదా, నేను అధికారిని కదా అన్న ఉద్దేశాలు కలిగి ఉండక క్రీస్తు ప్రేమలో, క్రీస్తు కృపలో, క్రీస్తుకు తగినట్లుగా ఆయన ఎలాగైతే మన కొరకు తను తాను తగ్గించుకొని మన కొరకు ఆయన సమస్తాన్ని వెచ్చించారో అట్టి రీతిగా మీరు జీవించాలని పేతురు పత్రిక ద్వారా చెప్తూ, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులై నట్లుండక మందకు మాదిరిగా ఉండండి అంటున్నాడు. అంటే మీకు ఇవ్వబడిన అధికారాన్ని ఆధిపత్యంగా కొనసాగించకూడదు. ఎలా ఉండాలంటున్నాడు? మీకు అప్పగింపబడిన వారిని వారిపై ప్రభువులై నట్లుండక, అంటే మీకు అప్పచెప్పిన బాధ్యత అది దేవుని యొక్క చిత్తములో, ఉద్దేశములో దాన్ని చెయ్యండి తప్ప మేము మా ఇష్టము అన్నట్లుగా మీ స్వనీతిని ఆధారం చేసుకోవద్దని చెప్తూ ఇక్కడ అంటున్నాడు, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులై నట్టుండక మందకు మాదిరిగా ఉండండి అంటాడు. అంటే క్రీస్తు కొరకు, క్రీస్తు రాయబారులుగా, సాక్షులుగా, ఆయన పనివారిగా మీరు ఉండాలి అని చెప్తూ, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అన్నాడు. ప్రధాన కాపరి అంటే ప్రభు వచ్చినప్పుడు, ప్రభు వాని పనుల చొప్పున వాని కార్యాల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. తీర్పు దినం ఉంది. ప్రభు వచ్చినప్పుడు ఎవరు ఏదైతే చేస్తున్నారో ఆ చేసిన పనికి వారు ప్రతిఫలాన్ని పొందుతారు. కాబట్టి ఆ ప్రతిఫలము ఆశించి, అంటే దేవుని ద్వారా బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నా కాబట్టి అనేకమైన వాటిని అధికారినిగా ఆయన ఎలాగైతే పెడుతున్నాడో ఆ అధికారాన్ని దేవుని చేత నమ్మకమైన పనివానిగా నువ్వు ఉండాలనే విషయం చెప్తూ అంటున్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమ కిరీటము పొందుతారు. కాబట్టి ఇక్కడ దేవుడిచ్చే ఆ యొక్క ఉన్నతమైన స్థానాన్ని నువ్వు పొందాలంటే నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు సరి చేసుకోమంటున్నాడు.
తాను ఈ పత్రిక రాస్తూ, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి మీరు అహంకారులుగా, గర్విష్ఠులుగా, కోపిష్ఠులుగా, అధికారులుగా మీకున్న ఆధిపత్యాన్ని కొనసాగించకుండా క్రీస్తు ప్రేమ కలిగి ఒకరి యందు ఒకరు మరి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆయన సువార్తను, ఆయన వ్యాప్తిని, ఆయన అప్పజెప్పిన బాధ్యత ఏదైతే ఉందో దాని విషయంలో ఒకరికి ఒకడు లోబడి ఉండడము అది మేలనే విషయాన్ని పేతురు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు దృష్టికి, ప్రభు దృష్టికి, పరిశుద్ధాత్మ దృష్టికి, తండ్రి ఉద్దేశానికి మనము లోబడి జీవించుట మేలు అనే విషయాన్ని ఆనాడు మరి ఆయా దేశాల్లో మరి చెదరి ఉన్న విశ్వాసులకు నేడు సార్వత్రిక సంఘానికి పేతురు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, అవును నాయన, మీరు మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని ఆశీర్వదించి, దీవించి, వర్ధల చేసి, మీరు మాకు అనుగ్రహించిన ప్రతి విధమైన వాటిని బట్టి మీరు మాకు చూపిన మాదిరిని తోటి పెద్దగా మరి పేతురు తన పత్రిక ద్వారా తెలియజేసిన ఈ మాటలను బట్టి మేము సరిచేయబడుటకు, సరిచూసుకొనుటకు నీ సహాయము దయచేయండి. నీకు ఆయాసమును, దుఃఖమును కలిగించక సంఘము పట్ల, పరిచర్య పట్ల, విశ్వాసుల పట్ల, తోటి వారి పట్ల ఎటు రీతిగా మేము జీవించాలో, ప్రవర్తించాలో మీరు మాకు చూపిన ఈ మాదిరికరమైన మాటల చేత మీ యందు విశ్వాసములో కొనసాగుతూ స్వనీతిని ఆధారం చేసుకొనక నీ నీతిని అనుసరించి నీవిచ్చు బహుమానము, ఆ మహిమ కిరీటము పొందుటకు కావలసిన సిద్ధపాటు మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, ప్రార్థన అవసరతలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చెప్పను ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. జన పరిచర్యలో, సేవలో మీ సన్నిధి మాపై నుంచి మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనేది నానేడు మాకు దయచేయండి. మేము అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలో తేక విష్ణువుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడై ఉండి సంరక్షించునుగాక, ఆమేన్.